బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి పూలాలు అర్పించడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచిని చూపెట్టే వ్యక్తి అంబేద్కర్ గారు ఏదైతే ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ బీసీ మైనార్టీ కులగణన చేసి ఎవరికి ఎంత పర్సెంటేజ్ అనే నిర్ణయాన్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అది ఏ విధంగా జరిగిందంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉండేనో, అంబేద్కర్ గారి సూచనలు, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిందో దాని ప్రకారంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి ఒక ప్రముఖమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారో భారతదేశం అభివృద్ధి చెందినట్టే లెక్క అని ఆయన చెప్పిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు పట్టణంలో చాలామంది వచ్చి మనం ఈరోజు ఇవాళ అర్పిస్తున్నారంటే మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సూచనలు పాటిస్తూ మనం ముందటికెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయనని అన్ని విధాలుగా గౌరవించింది. ఆయన పోరాటాలని కాంగ్రెస్ పార్టీ బయటకు తీయడం వల్లే మొన్న గత ప్రభుత్వం ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలను భారతదేశ ప్రజలందరూ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జై భీమ్, జై అంబేద్కర్.